ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్. భారతదేశంలో ఐపీఎల్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మరియు మే నెలల్లో జరిగే ఈ ఐపీఎల్ లో అందరూ తమ ఫేవరెట్ టీం మరియు తమ ఫేవరెట్ ప్లేయర్ ను ఫాలో అవుతుంటారు. దాదాపు దేశం మొత్తం టీవీ లేదా ఫోన్ కు అతుకుపోతుంటారు. కానీ 2013 ఐపీఎల్ లో జరిగిన ఒక సంఘటన అందరికీ షాక్ ఇచ్చింది. చాలా మంది క్రికెట్ పై నమ్మకం కోల్పోయేలా చేసింది. 15 మే 2013 రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం రాజస్థాన్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రోజున భారత స్టార్ బౌలర్ అయిన శ్రీశాంత్ రాజస్థాన్ టీంలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే శ్రీశాంత్ అప్పటికే చాలా ఫేమస్ క్రికెటర్. అయితే అప్పటి రాజస్థాన్ టీం కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ శ్రీశాంత్ ని టీంలో ఎందుకు తీసుకోలేదో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ద్రావిడ్ కి త్వరలోనే వెలుగులోకి రాబోయే నిజం గురించి ముందే తెలుసుంటుందేమో. అయితే ఆ మ్యాచ్ జరిగిన మరుసటి రోజు ఉదయం ప్రతి పేపర్లో ఒకే వార్త కనిపించింది. ఆ ముందు రోజు రాత్రి స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ తో సంబంధం ఉన్న శ్రీశాంత్ మరియు రాజస్థాన్ రాయల్స్ కి చెందిన ఇంకొక ఇద్దరు క్రికెటర్లు అజిత్ చండీలా మరియు అజయ్ చౌహాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వార్త విన్న భారత అభిమానులు 2000లో జరిగిన క్రికెట్ స్కాండల్ ని గుర్తు చేసుకున్నారు. కానీ 2013 ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఎలా వెలుగులోకి వచ్చింది? అసలు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి చోట బెట్టింగ్ ఎక్కువగా జరుగుతుంది. 2012లో కూడా పోలీసులు కొంతమంది దేశీయ క్రికెటర్లను అరెస్ట్ చేశారు. కానీ వారికి ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద ప్లేయర్ పై ఆధారాలు లభించలేదు. 2013 ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి పోలీసులు అనుమానితుల ఫోన్ ట్యాపింగ్ చేయడం ప్రారంభించారు. అయితే ఢిల్లీ పోలీసులకు ఒక నంబర్ కనిపించింది. ఆ నంబర్ నుండి పాకిస్తాన్ కు అనేక కాల్స్ వెళ్లాయి. వెంటనే ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ముంబై ఏటీఎస్ సెల్ కి తెలియజేశారు. ఆ నంబర్ ను ఏటీఎస్ మరికొన్ని రోజులు ట్యాప్ చేయగా వారికి షాక్ కలిగింది. ఎందుకంటే ఆ నంబర్ పాకిస్తాన్ లో ఉండే అండర్ వరల్డ్ వ్యక్తులతో మరియు బుకీలతో మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మాట్లాడిన పాకిస్తానీ అంపైర్ అసద్ రౌఫ్ కు చెందిందని తేలింది. స్పాట్ ఫిక్సింగ్. అసలు స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏంటో చూద్దాం. స్పాట్ ఫిక్సింగ్ అంటే క్రికెట్ లో ఒక ఆటగాడు లేదా బౌలర్ ముందే ఒక నిర్దిష్ట సమయానికి సంబంధించిన ఒక చిన్న సంఘటనను ప్లాన్ చేయడం. ఉదాహరణకు బౌలర్ ఒక బంతిని నెమ్మదిగా వేయాలా, బౌన్సర్ వేయాలా, లేకపోతే ఒక ఓవర్ లో ఇన్ని రన్స్ ఇవ్వాలా అని ముందే నిర్ణయించుకోవడం. ఇది జరిగే సమయంలో క్రికెటర్స్ బుకీలకి కొన్ని సంకేతాలు ఇస్తారు. ఉదాహరణకి టవల్ కట్టుకోవడం లేదా క్యాప్ ధరించడం అలా. దీని ద్వారా బుకీలు డబ్బులు సంపాదిస్తారు. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్ లో అంకిత్ చౌహాన్ కు బుకీలు 60 లక్షలు ఆఫర్ చేశారు. అతను తన ఓవర్ లో 14 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఇవ్వాలని బుకీలు చెప్పడం జరిగింది. అయితే అంకిత్ ఆ ఆఫర్ ను అంగీకరించి తన ఓవర్ లో 15 పరుగులు ఇచ్చాడు. పోలీసులు ఈ కాల్ రికార్డింగ్స్ విని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇందులో ఇతర ప్లేయర్లతో పాటు భారత స్టార్ క్రికెటర్ శ్రీశాంత్ పేరు కూడా ఉంది. ఆ కాల్ రికార్డింగ్స్ లో మే 9న జరిగిన రాజస్థాన్ మరియు పంజాబ్ మ్యాచ్ గురించి మాట్లాడారు. అందులో 2వ ఓవర్ తర్వాత శ్రీశాంత్ తన టవల్ ను నడుముకు కట్టాడు మరియు ప్రత్యర్థి జట్టుకు 13 పరుగులు ఇచ్చాడు. ఆ కాల్ రికార్డింగ్స్ విన్న తర్వాత పోలీసులు 9న జరిగిన మ్యాచ్ వీడియో చూశారు. అయితే నిజంగానే శ్రీశాంత్ 2వ ఓవర్ తర్వాత నడుముకు టవల్ కట్టుకున్నాడు మరియు 13 పరుగులు కూడా ఇచ్చాడు. అందులో ఉన్న నిజాలు చూసి పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే 15న శ్రీశాంత్ బస చేసిన హోటల్ ఇంటర్ కాంటినెంటల్ లో దాడి చేశారు. శ్రీశాంత్ హోటల్ గదిలో ఎక్కువగా నగదు, బెట్టింగ్ కు సంబంధించిన సమాచారం కలిగి ఉన్న కొన్ని డైరీలు కూడా లభించాయి. అయితే ఇదే గదిలో అప్పటికే బెట్టింగ్ లో ప్రముఖంగా ఉన్న మరియు ఎప్పుడూ పోలీస్ రాడార్ లో ఉండే జీను జనార్దన్ కూడా ఉన్నారు. అయితే పోలీస్ అరెస్టులు ఇక్కడే ఆగలేదు. పోలీస్ హోటల్ ట్రైడెంట్ కు వెళ్లి రాజస్థాన్ రాయల్స్ కు చెందిన మరో 2 క్రికెటర్లను అరెస్ట్ చేశారు. ఈ క్రికెటర్ల వద్ద నుండి చాలా ప్రాపర్టీస్, వాచెస్ మరియు ఫిక్సింగ్ ద్వారా సంపాదించిన లగ్జరీ వస్తువులు మరియు డబ్బును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన కొన్ని గంటల తర్వాత బీసీసీఐ ఈ 3 క్రికెటర్లను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ముంబై పోలీసులకి పాకిస్తాన్ ఎంపైర్ అయిన అసద్ రౌఫ్ కాల్ రికార్డింగ్స్ దొరికాయి. ఈ కాల్ రికార్డింగ్స్ లో బాలీవుడ్ నటుడు మరియు ఫార్మర్ బిగ్ బాస్ విన్నర్ విందు దారా సింగ్ కూడా స్పాట్ ఫిక్సింగ్ లో భాగమని తెలిసింది. అయితే విందు దారా సింగ్ అసద్ తో కలిసి స్పాట్ ఫిక్సింగ్ లో ఉన్నాడని, ఇతనే ప్లేయర్లు, బుకీలు మరియు అంపైర్ అసద్ రౌఫ్ మధ్య కోఆర్డినేట్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఇదంతా అయ్యాక కూడా పోలీసులు దీంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉండొచ్చేమో అని అనుమానపడ్డారు. దీనికోసం విందు కాల్ రికార్డింగ్స్ ను పోలీసులు పరిశీలించారు. అయితే వాళ్ళకి ఒక నమ్మలేని విషయం బయటపడింది. ఆ కాల్ రికార్డింగ్స్ లో అప్పటి బీసీసీఐ చైర్మన్ అల్లుడు మరియు చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్రిన్సిపల్ అయిన గురునాథ్ మయప్పన్ పేరు బయటపడింది. ఈ మొత్తం స్కాండిల్లో మయప్పన్ భాగమని పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులు మయప్పన్ కి నోటీసులు జారీ చేశారు. కానీ అప్పటికే మయప్పన్ కనపడకుండా పోయాడు. అయితే పోలీసులు అతన్ని వెతకడం స్టార్ట్ చేయకముందే 24 మే 2013న మయప్పన్ తనకు తానే సరెండర్ అయ్యాడు. పోలీసులు అతన్ని బెట్టింగ్ మరియు చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. స్పాట్ ఫిక్సింగ్ లో మయప్పన్ పాత్ర నిర్ధారించడానికి మే 26న బీసీసీఐ 3 సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసింది. మయప్పన్
స్పాట్ ఫిక్సింగ్ లో పాల్గొనడంపై పోలీసులు అనుమానించడంతో ఆ అనుమానాలు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంపై కూడా పడ్డాయి. 5 జూన్ 2013న రాజస్థాన్ రాయల్స్ యాజమాని రాజ్ కుంద్రాను పోలీసులు ప్రశ్నించారు. అతను తన సొంత జట్టైన రాజస్థాన్ రాయల్స్ ఫలితాలపై తన బుకీ స్నేహితుల ద్వారా బెట్టింగ్ చేశాడని ఒప్పుకున్నాడు. ఈ సంఘటన తర్వాత భారత్ లో జరిగే బెట్టింగ్ మొత్తం అండర్ వరల్డ్ ద్వారా నడుస్తుందని స్పష్టంగా అర్థమైంది. జూలై 2013లో పోలీసులు ఈ కేసుకి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. కానీ ఆశ్చర్యంగా ఈ కేసు ముగిసిన తర్వాత మయప్పన్, శ్రీశాంత్, చండీలా మరియు అంకిత్ చౌహాన్లందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు. కానీ బీసీసీఐ వీళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకొని వీళ్ళందరినీ క్రికెట్ నుండి శాశ్వతంగా బ్యాన్ చేసింది. మరియు రాజ్ కుంద్రాను కూడా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నుండి తప్పుకునేలా చేసింది. 2015లో లోధా కమిటీ విచారణ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ 2 జట్లపై 2 సంవత్సరాల బ్యాన్ ను బీసీసీఐ విధించింది. అయితే అప్పట్లో ఈ వార్త భారత క్రికెట్ ను ఒక కుతుపు కుతిపేసింది. ఈ బెట్టింగ్ స్కాండల్ తర్వాత భారత క్రికెట్ ప్రపంచం చాలా మారిపోయింది. బీసీసీఐ మరియు ఐపీఎల్ చాలా నియమాలను మార్చింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.